మన చేతులు ఎప్పుడు ఇలా కాదు, కానీ ఈ విధంగా దేవుడి వైపు చూస్తూ ఉన్నట్లయితే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట గొప్ప విషయము, ధన్యత అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనకి ఎల్లప్పుడూ సహాయము పైనుంచి వస్తుందని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ప్రార్థనకు మన జీవితంలో విలువ ఉంటుందండి. దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించినప్పుడు మన భారాన్నంతటిని దేవుడు తీసుకొని పూర్ణ సంతోషాన్ని, ఆనంద తైలంతో నిన్ను నన్ను అభిషేకిస్తాడు. మనం అప్పటి నుంచి తను దుఃఖాముఖిగా ఉండడం మానివేసెను. నేను నా యొక్క హృదయాన్ని, నా యొక్క బాధని నేను దేవుడి ఎదుట కృమ్మరించాను, ఒక లోకం ఎదుట కాదు. నా సమస్యను, నా యొక్క సమస్యకు పరిష్కారం ఆయనే కాబట్టి ఆయన ఎదుట నేను కృమ్మరించాను అని ఆ దేవుడి ఎదుట కృమ్మరించింది కాబట్టి అప్పటి నుండి భోజనం చేయుచు దుఃఖాముఖిగా ఉండడం మానివేసెను